చెప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 72 శత్రువులు. పవిత్ర, విజయ్ ఇద్దరూ నవ్వుకుంటూ ఉత్సాహంగా ఫీల్ అవుతూ గార్డెన్లో పూల విత్తనాలు నాటుతారు. వాటితో పాటు కొన్ని గులాబీ మొక్కలను, పొద్దుతిరుగుడు మొక్కలను కూడా నాటుతారు. అప్పటికే సాయంత్రమయింది. పడమర కొండల వెనుక దాక్కుంటున్న సూర్యుడి వెచ్చని కిరణాలు వాళ్ల మీద పడుతూ ఉండగా ఆకాశం వైపు చూస్తూ మనసు విప్పి మాట్లాడుకుంటారు విజయ్, పవిత్ర. పవిత్ర ఖాళీగా ఉండేసరికి విజయ్ కాళ్లను మసాజ్ చేస్తుంది. విజయ్ కొంచెం ఆశ్చర్యపోయి, వద్దు మధుశ్రీ, నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు అని మొహమాట పడుతూ చెప్తాడు. పవిత్ర విజయ్ మాటలను పట్టించుకోకుండా, ఇట్స్ ఓకే, పర్లేదు, నేనెలాగో ఖాళీగానే ఉన్నాను కదా, ఇలా చేస్తే నీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అంటూ మసాజ్ చేయడం కంటిన్యూ చేస్తుంది. పవిత్ర మసాజ్ చేస్తుంటే విజయ్ కాళ్లలో రియాక్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ ఆశ్చర్యంగా పవిత్ర వైపు చూస్తూ, నువ్వు చాలా స్కిల్డ్ పర్సన్ లాగా మసాజ్ చేస్తున్నావు, నీకు అక్యూపాయింట్స్ ట్రీట్మెంట్ తెలుసా అని అడుగుతాడు. హా, మా తాతయ్యకి ట్రెడిషనల్ మెడిసిన్ మీద మంచి గ్రిప్ ఉందని నువ్వు మర్చిపోయావా? ఒకసారి తాతయ్య ఉత్తరాఖండ్కి వెళ్లినప్పుడు ఒక చైనీస్ అతన్ని కలిశాడట. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత అతని సహాయంతో కొన్ని మెడికల్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. అక్యూపాయింట్స్, అక్యుప్రెషర్ ఇలాంటి కొత్త టెక్నిక్స్ నేర్చుకుని ఇక్కడ వాళ్లకు ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. నేను కూడా తాతయ్య దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. హహ, ఇదంతా ఇప్పుడు ఉపయోగపడుతుంది అని నవ్వుతూ బదులు ఇస్తుంది పవిత్ర. మధుశ్రీ, నువ్వు నిజంగా చాలా టాలెంటెడ్ అంటూ విజయ్ పొగడ్డం మొదలు పెడతాడు. లేదు, నేను కాదు, తాతయ్య చాలా టాలెంటెడ్ అని పవిత్ర చెప్తుంది. తరువాత పవిత్ర ఏదో ఆలోచించి, మిస్టర్ విజయ్, నువ్వు ట్రెడిషనల్ మెడిసిన్ ని ట్రై చేసి చూడొచ్చు కదా, మనకు చాలా ఉన్నాయి కదా, ఆయుర్వేదిక్, హోమియోపతి, మేబీ నీ రికవరీ ఫాస్ట్ గా అయ్యేలా హెల్ప్ చేయొచ్చు కదా అని సలహా ఇస్తుంది. హా, ఓకే, డాక్టర్ రాజేశం గారి అపాయింట్మెంట్ అడ్వాన్స్ గా తీసుకోవాలా లేదా డైరెక్ట్ గా వెళ్లి కలవచ్చా అని విజయ్ ఇమ్మీడియట్ గా అడుగుతాడు. పవిత్ర చెప్పిందంటే అది ఏదైనా సరే ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు విజయ్. అపాయింట్మెంట్ ఎందుకు, హహ, నేనున్నాను కదా, అవన్నీ అవసరం లేదు అని ప్రౌడ్ గా చెప్తూ తన షూటింగ్ షెడ్యూల్ ని చెక్ చేసుకుంటుంది. ఈరోజు పవిత్రకి షూట్ లేదని గ్రహించి, వావ్, ఈరోజు నాకు షూట్ లేదు కాబట్టి నిన్ను తాతయ్య దగ్గరికి తీసుకెళ్తాను, ఓకేనా నీకు అని ఉత్సాహంగా అడుగుతుంది. విజయ్ ఒప్పుకుంటాడు. తర్వాత ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఆశా ఆయుర్వేదిక్ సెంటర్కి బయలుదేరుతారు. 5 నిమిషాల్లో మెడిసిన్ హాల్కి చేరుకుంటారు. పవిత్ర విజయ్ను తీసుకుని హాల్ లోపలికి వస్తుంది. సురేష్ కూడా వెనకే వస్తాడు. ఫ్రంట్ డెస్క్ దగ్గర కూర్చుని ఉన్న నర్స్ పౌర్ణమిని చూసి, హలో పౌర్ణమి, నేను ట్రీట్మెంట్ కోసం నా ఫ్రెండ్ని తీసుకునొచ్చాను, తాతయ్య లోపలున్నారా అని పవిత్ర అడుగుతుంది. పౌర్ణమి పవిత్ర పక్కన సురేష్ను చూసి అతను పవిత్ర బాయ్ ఫ్రెండ్ అని మిస్అండర్స్టాండ్ చేసుకుని, ఓ పవిత్ర, ఎలా ఉన్నావ్? హా, డాక్టర్ లోపల ఉన్నారు, వెళ్ళి నువ్వు వచ్చావని చెప్పాలా అని హ్యాపీగా అడుగుతుంది. నేను బావున్నాను పౌర్ణమి, తాతయ్యకి చెప్పు, మేం వెయిటింగ్ రూంలో వెళ్లి కూర్చుంటాం అని నవ్వుతూ పవిత్ర సమాధానమిస్తుంది. తర్వాత పవిత్ర వెనకాలే సురేష్ విజయ్ వీల్ చైర్ ను పుష్ చేసుకుంటూ వెయిటింగ్ గదిలోకి వెళ్తాడు. కొద్దిసేపు తర్వాత రాజేశం నవ్వుతూ వెయిటింగ్ గది ముందటకు వచ్చి నిల్చున్నాడు. రాజేశంను చూడగానే తాతయ్య అనుకుంటూ సంతోషంగా వెళ్లి హత్తుకుంటుంది పవిత్ర. రాజేశం నవ్వుతూ, చిట్టి తల్లి, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో ఇక్కడికి వచ్చావని విన్నాను, నిజమేనా అని లోపలికి నడుచుకుంటూ వస్తూ సురేష్ను చూస్తాడు. సురేష్ పొడుగ్గా, యంగ్ గా, చూడ్డానికి బావున్నాడు. రాజేశంకి కూడా నచ్చాడు. సురేష్ను కింద నుండి మీద వరకు చూస్తూ, ఇతనేనా అని అడుగుతాడు. తాతయ్య మాటలకు పవిత్ర షాక్ అవుతుంది. పౌర్ణమి మిస్అండర్స్టాండ్ చేసుకుని తాతయ్యకు బాయ్ ఫ్రెండ్ అని చెప్పిందా అని మనసులో ఆశ్చర్యపడుతూ, లేదు తాతయ్య, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి సురేష్ పక్కన ఉన్న విజయ్ వైపు చూపిస్తూ, నా ఫ్రెండ్ తను, పేరు విజయ్, నేను స్పెషల్గా నీ ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెప్తుంది. రాజేశం వీల్ చైర్లో కూర్చుని ఉన్న విజయ్ను చూడగానే అతని ముఖంలో చిరునవ్వు చెరిగిపోయింది. విజయ్ను అయిష్టంగా చూస్తూ,
నా చిట్టి తల్లి బాయ్ ఫ్రెండ్ ఇతనా అని మనసులో బాధపడతాడు. నమస్కారం తాతయ్య గారు, నైస్ టు మీట్ యూ, నా పేరు విజయ్ అని విజయ్ ఉత్సాహంగా పరిచయం చేసుకుంటాడు. విజయ్ ఫేస్ కట్ ను చూడగానే రాజేశంకి అర్థమయ్యింది వీల్ చైర్లో కూర్చున్న అబ్బాయి చంద్రమౌళి మనవడని. రాజేశం ఫ్యామిలీకి చంద్రమౌళి ఫ్యామిలీకి చాలా కాలం నుండి కొన్ని గొడవలు నడుస్తున్నాయి. ఈ విషయం వాళ్ల కుటుంబ సభ్యులకు తెలిసినా తెలియకపోయినా చంద్రమౌళికి రాజేశానికి మాత్రం ఈ గొడవలు చాలా పెద్దవి. రాజేశంకి చంద్రమౌళి అంటే చాలా ద్వేషం. దానికి ముఖ్య కారణం విజయలక్ష్మి. విజయలక్ష్మి రాజేశం చిన్నప్పటి నుండి చాలా మంచి స్నేహితులు. రాజేశంకి విజయలక్ష్మి మీద ఉన్న స్నేహం కొద్ది రోజులకి ప్రేమగా మారింది. కాని అప్పటికే చంద్రమౌళి విజయలక్ష్మిని రాజేశంకి దూరం చేశాడు. అప్పటి నుండి చంద్రమౌళి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రాజేశంకి చాలా కోపమొస్తుంది. ఇంత జరిగాక కూడా నా మనవరాలుని అతని మనవడికి దగ్గరయ్యేలా ఎలా చేస్తాను అని మనసులో అనుకుంటాడు. వెంటనే పవిత్ర చెయ్యి పట్టుకుని, చిట్టి తల్లి, ఒక్క నిమిషం నాతో బయటికి రా, నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి గది బయటకు తీసుకుని వెళ్తాడు. తన తాతయ్య ఎందుకు పిలుస్తున్నాడో తెలియక విజయ్కి ఇప్పుడే వస్తాను అని చెప్పి పవిత్ర తాతయ్య వెనకే వెళ్తుంది. చిట్టి తల్లి, ఓ ప్రశ్న అడుగుతాను, సూటిగా జవాబు చెప్పు. నీకు ఆ విజయ్ అనే అబ్బాయికి మధ్య సంబంధమేంటి అని తాతయ్య సీరియస్ గా అడుగుతాడు. విజయ్ పవిత్ర బాయ్ ఫ్రెండ్ అనుకుని రాజేశం చాలా కంగారు పడుతున్నాడు. పవిత్రకి జవాబు ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా, నేను చెప్పేది విను తల్లి, నువ్వు ఎలాంటి అబ్బాయిని ఇష్టపడినా నేనేమీ అనను, కాని ఆ విజయ్ ఫ్యామిలీ అయితే మాత్రం నేనొప్పుకోను అని కంటిన్యూస్ గా చెప్తూనే ఉంటాడు. ఎందుకు అని పవిత్ర ఇమ్మీడియట్ గా అడుగుతుంది. కనీసం తనకు విజయ్కి ఉన్న రిలేషన్ గురించి వివరించాలని కూడా పట్టించుకోకుండా ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ కారణం తెలుసుకోవాలని అనుకుంటుంది. నేను చెప్తున్నాను కదా, ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు పక్కన పెట్టి ఆ అబ్బాయికి అతని కుటుంబానికి వీలైనంత దూరంగా ఉండు. అతను వీల్ చైర్లో ఉన్నాడు, కనీసం నిన్ను జాగ్రత్తగా చూసుకునే స్థితిలో కూడా లేడు, కాబట్టి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అంటూ దిగాలుగా చెప్తాడు తాతయ్య. ఈ మాటలన్నీ విజయ్కి వినిపిస్తున్నాయి. ఇదేంటి ఇలా జరిగింది? రాజేశం గారికి నా ఫ్యామిలీ అంటే ఎందుకంత కోపం? అయినా ఈ ఫ్యామిలీ సమస్యల్లో మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు? పవిత్రను నాకు దగ్గర అవనివ్వకుండా చూస్తున్నారేంటి అనుకుంటూ బాధపడతాడు విజయ్. వాళ్ల మాటలు విజయ్కి ఎక్కడ వినిపిస్తాయో అని పవిత్ర భయంతో, తాతయ్య కొంచెం మెల్లగా మాట్లాడు అని అంటుంది. నేనెందుకు మెల్లగా మాట్లాడాలి? ఇది నా క్లినిక్, నాకు నచ్చినట్లు మాట్లాడతాను అంటూ ఇంకా ఎక్కువ గొంతు పెంచి అరుస్తాడు తాతయ్య. విజయ్ వింటే బాధపడతాడని ఆలోచించి అతనికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలని పవిత్ర డిసైడ్ అవుతుంది. కనీసం అలా అయినా తాతయ్య విజయ్కు బాధ కలిగించే మాటలు మాట్లాడరని ఆశించి, తాతయ్య, నువ్వు మళ్ళీ అపార్థం చేసుకుంటున్నావు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నీకు మెడిసిన్లో మంచి పట్టు ఉందని అతన్ని ఇక్కడికి తీసుకువచ్చాను, అంతే, వేరే కారణమేమీ లేదు అని చెప్తుంది. అవునా, నువ్వు చెప్తుంది నిజమా అని కొంచెం ఆనందంగా పవిత్ర ముఖాన్ని చూస్తూ అడుగుతాడు రాజేశం. అఫ్కోర్స్ నిజమే, అయినా నేనెప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా అని పవిత్ర కన్విన్సింగ్ గా చెప్తుంది. పవిత్ర వివరణ విన్న తర్వాత రాజేశం కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. కాని ఈ మాటలన్నీ వింటున్న విజయ్ ఒక్కసారిగా అతని జీవితం తల్లకిందులైనట్టు ఫీల్ అవుతాడు. నేను కేవలం ఫ్రెండ్ను మాత్రమేనా అని మనస్సులో అనుకుంటూ సాడ్ గా ఫీల్ అవుతాడు. ఇక అపార్థాలన్నీ తొలగిపోయి పవిత్రకి విజయ్ ఫ్యామిలీతో సంబంధం లేదని క్లారిఫై చేసుకున్నాక రాజేశంకి హ్యాపీగా అనిపిస్తుంది. నవ్వుతూ వెయిటింగ్ గది లోపలికి వెళ్లి, మిస్టర్ విజయ్, నిన్ను ఎక్కువసేపు వెయిట్ చేయించినందుకు క్షమించు. నువ్వు నా చిట్టి తల్లికి స్నేహితుడివి కాబట్టి ఖచ్చితంగా నీకు మంచి ట్రీట్మెంట్ అందేలా చూస్తాను అని విజయ్తో అంటాడు. విజయ్ కేవలం చిన్న చిరునవ్వులు చూపిస్తూ కామ్గా ధన్యవాదాలు తెలుపుతాడు. తర్వాత తాతయ్య విజయ్ను ఎగ్జామిన్ చేస్తాడు. ఆయనకు ఉన్న అనుభవం ప్రకారం
నాలెడ్జ్ ప్రకారం విజయ్ తొందరలోనే మళ్లీ లేచి నిలబడగలడు అని అర్థమవుతుంది. రాజేశం తాతయ్య విజయ్ను ఆక్యుపంక్చర్ మెథడ్తో ట్రీట్ చేస్తాడు. అలా చేయడం వల్ల విజయ్కి అతని కళ్లలో ఉన్న రక్త కణాలు రియాక్ట్ అవుతున్నట్లు, తిమ్మిర్లు వస్తున్నట్టు అనిపిస్తుంది. విజయ్ కండిషన్ను పూర్తిగా స్టడీ చేసిన తర్వాత, మిస్టర్ విజయ్, రీహాబిలిటేషన్ థెరపీతో పాటు వారంలో ఒకరోజు ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే బెటర్ అని నాకనిపిస్తుంది. ఇలా చేస్తే ఖచ్చితంగా సంవత్సరం తిరిగేలోపు నువ్వు లేచి నిలబడగలవు, నేను గ్యారంటీ ఇస్తాను అని తాతయ్య చెప్తాడు. విజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతని కళ్లలో సంతోషం కొట్టినట్టుగా కనిపిస్తుంది. రాజేశం చేతులను పట్టుకుని, థాంక్యూ సో మచ్ తాతయ్య గారు, ప్లీజ్ నన్ను తొందరగా కోలుకునేలా ట్రీట్ చేయండి అని ఎమోషనల్ అవుతూ చెప్తాడు. పవిత్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ, మిస్టర్ విజయ్, మా తాతయ్య చెప్పాడంటే అది జరిగి తీరుతుంది. నువ్వు నిలబడగలవని చెప్పాడంటే నువ్వు ఖచ్చితంగా నిలబడతావు. నువ్వు కంగారు పడకు, అంతా మంచి జరుగుతుంది అని ఎంకరేజ్ చేస్తుంది. విజయ్ తాతయ్య మాటలను పూర్తిగా నమ్ముతాడు. కొన్ని రోజుల ముందు ప్రొఫెసర్ నరేంద్ర కూడా ఇదే మాట చెప్పాడు. ఇప్పుడు తాతయ్య కూడా ఇదే మాట చెప్తున్నాడు. కాబట్టి మళ్లీ అందమైన జీవితంలోకి అడుగు పెట్టడానికి ఎన్నో రోజులు లేవని విజయ్ ఉత్సాహంగా ఫీల్ అవుతున్నాడు. విజయ్ కళ్ళు ఆశతో వెలుగుతూ ఉన్నాయి. ఈ వీల్చైర్ను దూరం చేసుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరికి అతని కష్టాన్ని దేవుడు గుర్తించాడని సంతోషపడేలోపే, కాని నేను నీకు ట్రీట్మెంట్ చెయ్యలేను, నన్ను క్షమించు బాబూ అని రాజేశమన్న మాటలు విజయ్ను డిప్రెస్ చేస్తాయి. పవిత్ర, విజయ్ ఇద్దరూ ఒకేసారి కాని ఎందుకు అని దిగాలుగా అడుగుతారు. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 73 నిన్ను నేను చూసుకుంటాను. విజయ్, పవిత్ర హ్యాపీగా ఫీల్ అవుతున్న క్షణంలో రాజేశం సడన్ గా చెప్పిన మాటలు ఇద్దరికీ బాధను కలిగించాయి. ఇద్దరూ ఎందుకు ఆయన విజయ్కి ట్రీట్మెంట్ చెయ్యాలని అనుకోవడం లేదో అని అడుగుతారు. విజయ్ కళ్లలో ఇప్పటి వరకు మెరిసిన ఆనందం క్షణాల్లో మాయమవ్వడం గమనించి పవిత్ర, తాతయ్య ఎందుకు అలా ఎందుకంటున్నావు అని అడుగుతుంది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంకెప్పుడూ నా జీవితంలో ఆ కుటుంబానికి ట్రీట్మెంట్ ఇవ్వనని. శపథం చేశాను. ఒకవేళ నేను ఆ కుటుంబంలో ఎవరికైనా ట్రీట్ చేస్తే నా కుటుంబం మొత్తం చచ్చినట్లు లెక్క అని ఒట్టు పెట్టుకున్నాను. కాబట్టి మీరు ఇక వెళ్ళొచ్చు అని రాజేశం క్లియర్గా చెప్పి వెళ్లిపోమని డోర్ వైపుకి చూపిస్తాడు. రాజేశంకి విజయ్ ఫ్యామిలీ అంటే చాలా కోపం. ఎస్పెషల్ గా అతని తాతయ్య చంద్రమౌళి గురించి ఆలోచించిన ప్రతిసారి ఆవేశంతో ఊగిపోతాడు. రాజేశం ప్రకారం విజయ్కి ఇలా వీల్ చైర్ మీద ఆధారపడాల్సిన అవసరం అతని తాతయ్య వల్లే వచ్చింది. చంద్రమౌళి చేసిన పాపాల కారణంగానే అతని మనవడికి ఇలా జరిగి ఇప్పుడు ఆ కుటుంబ వారసత్వమే పోయింది అని నమ్ముతాడు. రాజేశం విజయ్ ఖచ్చితంగా లేచి నడవగలుగుతాడు అంటూ ఎన్నో ఆశలు పెట్టుకునేలా చెప్పి చివరికి ట్రీట్మెంట్ చేయనని బల్లకొట్టి చెప్తాడు. పవిత్ర తన తాతయ్యను చాలా కోరుతుంది. ఫైనల్ గా ట్రీట్మెంట్ చేయడానికి తాత ఒప్పుకున్నాడు. కాని ఒక కండిషన్ మీద. ఒకవేళ చంద్రమౌళి వచ్చి రాజేశం కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుకుంటే అప్పుడు ఆయన ఖచ్చితంగా విజయ్ను మామూలు వ్యక్తిగా మార్చగలడు అని చెప్తాడు. అసలు ఈ రెండు కుటుంబాలకు ఉన్న గొడవలు, శత్రుత్వం గురించి నాకెందుకు తెలియలేదు? తాతయ్యకి విజయ్ ఫ్యామిలీ మీద ఇంత కోపముందా? అంటే ఇప్పుడు విజయ్కి ట్రీట్మెంట్ ఇస్తే మేమంతా చచ్చినట్లా? ఓ మై గాడ్, ఇదేమి శబదం అనుకుంటూ పవిత్ర లోపల బాధపడుతుంది. కాని ఎలాగైనా విజయ్కి సహాయం చేయాలన్న ఉద్దేశంతో, తాతయ్య, అసలు నువ్వు ఇలాంటి ఒట్టు ఎందుకు పెట్టుకున్నావు? ఆ కుటుంబం మీద అంత కోపం రావడానికి కారణమెవరు? కుటుంబ సమస్యలకు విజయ్ ఏం చేయగలడు చెప్పు? అతన్ని ఎందుకు శిక్షించడం అంటూ తాతయ్యను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. పవిత్ర, ఇలాంటి ప్రశ్నలు ఇంకెప్పుడూ నన్ను అడక్కు. నీ ఫ్రెండ్ను తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో
అని మొట్టమొదటిసారిగా చాలా కోపంగా చెప్తాడు తాతయ్య. రాజేశంకి ఇవన్నీ వివరించి చెప్పే ఓపిక, మూడ్ లేదు. కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్లిపోతాడు. పవిత్ర కూడా తాతయ్య వెనకే పరిగెత్తుతూ, తాతయ్య ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను అనుకుంటూ బతిమలాడుతుంది. అయినా ఏం ప్రయోజనం లేకపోయేసరికి బాధగా విజయ్ వైపు చూస్తుంది. తన తాతయ్య విజయ్కి ఎన్నో ఆశలు పెంచి ఫైనల్ గా ట్రీట్మెంట్ ఇవ్వనని ముఖం మీదే చెప్పి విజయ్ ఆశల మీద నీళ్లు చల్లినందుకు పవిత్ర చాలా బాధగా ఫీల్ అవుతుంది. పవిత్ర అతని కోసం బాధపడడం గమనించి, మధుశ్రీ పర్లేదు, తాతయ్యని మళ్ళీ మళ్ళీ అడక్కు, వెళ్ళిపోదాం పదా అని విజయ్ అంటాడు. అప్పటికే విజయ్కి అర్థమయ్యింది అతను ఉన్న స్థితి నుండి కోలుకోవడం అంత ఈజీ కాదని. రాజేశం అతనికి తప్పనిసరిగా ట్రీట్మెంట్ ఇస్తూ విజయ్ బాధ్యతను మోయాల్సిన అవసరం లేదు. కాబట్టి విజయ్ కూడా తాతయ్యను ఫోర్స్ చేయలేదు. పవిత్ర ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో, ఇట్స్ ఓకే మధుశ్రీ, ఇప్పుడేమైంది, నాకు బాగానే ఉన్నాను కదా, పదా ఇంటికి వెళ్దాం అని మళ్లీ చెప్తూ వీల్ చైర్ను ముందుకు తోసుకుంటూ డోర్ వైపుకి వెళ్తాడు. పవిత్ర నిజంగా చాలా అప్సెట్ అయ్యింది. అతనికి తాతయ్య చేత మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తానని విజయ్కి హామీ ఇచ్చింది. కాని తను చెప్పినట్లు చేయలేకపోయానని పవిత్ర గిల్టీగా ఫీల్ అవుతుంది. పవిత్ర సురేష్తో విజయ్ను కారులోకి తీసుకువెళ్లమని చెప్తుంది. తను చెయ్యాల్సిన పని ఇంకా ఉన్నందువల్ల అంతవరకు వెయిట్ చేయమని చెప్పి వాళ్ళిద్దరినీ బయటికి పంపిస్తుంది. విజయ్ ఆశా ఆయుర్వేదిక్ సెంటర్ నుండి బరువెక్కిన గుండెతో బయటికి వచ్చాడు. అతని మెదడులో ఎన్నో రకాల ఆలోచనలు పరిగెడుతున్నా బయటికి మాత్రం ఏం జరగనట్లుగా కనిపిస్తున్నాడు. విజయ్ వెళ్లి కారులో కూర్చున్న తరువాత కొద్దిసేపటికి పవిత్ర చేతిలో కొన్ని బ్యాగులను పట్టుకొని మెడిసిన్ హాల్ నుండి బయటికి వస్తుంది. సురేష్ ఆ బ్యాగులను కారులో పెట్టడానికి సహాయం చేస్తాడు. పవిత్ర కారెక్కి విజయ్ పక్కన కూర్చుంటుంది. పవిత్ర చాలా బ్యాగులను పట్టుకుని బయటికి రావడం గమనించి, అవన్నీ ఏంటి అని అడుగుతాడు విజయ్. మిస్టర్ విజయ్, ఈ రోజు నుండి నేనే నీ పర్సనల్ డాక్టర్గా ఉంటాను. నన్ను ఇప్పటి నుండి డాక్టర్ మధు అని పిలువు. హహ, ఇదిగో నా లైసెన్స్ అని పవిత్ర తన మెడికల్ సర్టిఫికేట్స్ ను చూపిస్తూ చెప్తుంది. విజయ్ ఆ సర్టిఫికేట్స్ వంక ఆశ్చర్యంగా చూస్తూ, వావ్, నువ్వు నిజంగా గ్రేట్ మధుశ్రీ, అంటే ఇక నుండి నన్ను నువ్వే ట్రీట్ చేస్తావా అని అడుగుతాడు. హా అవును, నేను తాతయ్య దగ్గర నేర్చుకున్న ఒక ట్రెడిషనల్ థెరపీను, ఆక్యుపెంచర్ను డైలీ ఒకసారి చేస్తాను అంటూ పవిత్ర తనతో తెచ్చిన బ్యాగులను ఓపెన్ చేసి చూపిస్తూ, ఆక్యుపెంచర్కి కావాల్సిన మెటీరియల్, మెడిసిన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ తాతయ్యకి తెలియకుండా నేను తీసుకుని వచ్చాను. నువ్వేం భయపడకు, నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం వచ్చు. కాబట్టి ఫ్యూచర్లో నీకు ఏమీ కాకుండా నిన్ను నేను చూసుకుంటాను అని నవ్వుతూ చెప్తుంది పవిత్ర. నువ్వా అని ఆశ్చర్యంగా అడుగుతాడు విజయ్. హా నేనే, ఎందుకు, ఏమైంది, ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి నిన్ను చంపేస్తానేమో అని భయపడుతున్నావా అంటూ జోక్ చేస్తుంది పవిత్ర. లేదు, అది ఏంటంటే అని అతని మాటలు పూర్తి చేయకముందే పవిత్ర విజయ్ చేతిని పట్టుకొని, మిస్టర్ విజయ్, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. తాతయ్యే నాకు స్వయంగా ఇవన్నీ నేర్పించాడు. అంతేకాదు, నేను నీకు ట్రీట్మెంట్ ఇవ్వబోతున్న విషయం కూడా ఆయనకు తెలుసు అంటూ ధైర్యం చెప్తుంది. విజయ్ మనసు పవిత్ర మాటలకు కరిగిపోతుంది. తన కోసం పవిత్ర ఇవన్నీ చేయడం చూసి ఆనందంగా ఫీల్ అవుతాడు. నేను తాతయ్యతో ఒక బెడ్ కూడా కట్టాను. ఒకవేళ నేను నీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి నిన్ను మామూలు వ్యక్తిగా చేయగలిగితే తాతయ్య అతని శపథాలను, నీ కుటుంబం మీద ఉన్న కోపాన్ని పక్కన పెడతాను అన్నాడు అంటూ పవిత్ర ఎగ్జైటింగ్ గా చెప్తుంది. ఓ అవునా, అయితే నేను నువ్వు చెప్పినట్టే వింటూ ఆరోగ్యంగా ఉంటాను అంటూ కృతజ్ఞతగా సమాధానమిస్తాడు విజయ్. తన కోసం పవిత్ర ఈవెన్ బెడ్ కూడా కట్టిందని విన్నాక విజయ్కి ఆమె మీద ప్రేమ ఇంకా పెరిగింది. ఈ సంఘటనను, తనకి సహాయం చెయ్యాలన్న పవిత్ర తాపత్రయాన్ని ఎప్పటికీ మనసులోనే దాచుకోవాలి అని విజయ్ ఫీల్ అవుతాడు. హాహా, నేను జస్ట్ ఆక్యుపెంచర్, మసాజ్ మాత్రమే చేస్తాను. ఒకవేళ నువ్వు తొందరగా హీల్ అయితే నా చేతుల ద్వారా ఒక మంచి పని జరిగిందని నేను కూడా చాలా సంతోషిస్తాను
అని పవిత్ర ఉత్సాహంగా చెప్తుంది. పవిత్ర మాటలు విన్న తరువాత విజయ్ ఎందుకో హెసిటేట్ గా ఫీల్ అవుతూ, ఒకవేళ నువ్వే స్వయంగా ఆక్యుపెంచర్ మసాజ్ చేస్తే కొంచెం ఆక్వర్డ్ గా ఉంటుందనుకుంటా అంటూ మెల్లగా అంటాడు. అందులో ఆక్వర్డ్ గా ఫీల్ అవ్వాల్సిందేముంది? జస్ట్ నన్ను ఒక డాక్టర్ అనుకో. ఒకవేళ నేను నిన్ను బాగా ట్రీట్ చేస్తే అప్పుడు నీకివ్వాల్సిన అప్పు కూడా తీరినట్టే కదా అంటూ ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది పవిత్ర. పవిత్ర చెప్పిన చివరి మాటకి విజయ్ మనసులో సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. తను ఇంత యాక్టివ్గా ఉంటూ నన్ను చూసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఇదా? అంటే తనకు తొందరగా అప్పు చెల్లించి నా నుండి దూరంగా వెళ్లిపోవాలనుందా అని మనస్సులో బాధపడుతూ పవిత్ర తన తాతయ్యతో మాట్లాడిన కాన్వర్జేషన్ను గుర్తు తెచ్చుకుంటూ మనసు ముక్కలైనట్టు ఫీలవుతాడు. పవిత్ర రాజేశంతో మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పిన మాట విజయ్ చెవిలో మారుమోగుతోంది. మనం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనా? అంతకన్నా ఎక్కువ మన మధ్యన ఏం లేదా అని తనను తానే ప్రశ్నించుకుంటూ బాధగా ఫీలవుతాడు విజయ్. విజయ్ పవిత్రను లంచ్ కి ఇన్వైట్ చెయ్యాలని అనుకుంటాడు. తన దృష్టిలో ఉన్న జస్ట్ ఫ్రెండ్స్ ను అట్లీస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మార్చడానికి ట్రై చెయ్యాలని డిసైడ్ అవుతాడు. కాని అతని దురదృష్టం కొద్దీ పవిత్రకి సినిమా క్రూ నుండి షూటింగ్ కి రమ్మని మెసేజ్ వస్తుంది. దాంతో విజయ్ డ్రైవర్ సురేష్ కి అన్నపూర్ణ స్టూడియోస్ కి తీసుకెళ్లమని ఆర్డర్ చేస్తాడు. వాళ్లు వెళ్లే దారిలో సురేష్ ఒకసారి కారాపి దగ్గర్లో ఉన్న హోటల్ కి వెళ్లి 2 నిమిషాల్లో ఒక లంచ్ బాక్స్ తో తిరిగి వస్తాడు. పవిత్ర ఆ లంచ్ బాక్స్ ను ఓపెన్ చేసి టేస్టీ ఫుడ్ చక్కగా అరేంజ్ చేయబడి ఉండడం చూసి ఆశ్చర్యంగా, సురేష్, ఇంత పెద్ద హోటల్లో 2 నిమిషాలకే నీకు పార్సల్ ఎలా ఇచ్చారు అని అడుగుతుంది. సురేష్ నవ్వుతూ, లేదు, హోటల్లో చాలా మంది ఉన్నారు. కాని బాస్ ఫుడ్ ను ముందే ఆర్డర్ చేసి పెట్టారు. హోటల్లో తినేంత టైం లేదని గమనించి లంచ్ బాక్స్ ఆర్డర్ చేపించారు అని అంటాడు. మిస్టర్ విజయ్, నువ్వు నిజంగా చాలా షార్ప్ అని నవ్వుతూ అంటుంది పవిత్ర. విజయ్ మరీ ఇంత జాగ్రత్తగా ఉండడం పవిత్రకి చాలా నచ్చింది. విజయ్ తన అందమైన కళ్లతో పవిత్ర కళ్లలోకి సూటిగా చూస్తూ, ఒక యాక్టర్గా ఉంటూ అదే సమయంలో నాకు కేర్ టేకర్గా ఉండడం చాలా కష్టమైన పని. నువ్వు నాకు చేసేదానికి నేను ఈ మాత్రం కృతజ్ఞతగా ఉండడం మంచిదే అని నవ్వుతూ చెప్తాడు. పవిత్ర అతని జీవితంలోకి రావడమే విజయ్కి ఒక పెద్ద వరం. తన కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆమె ఆకలిని గుర్తుపెట్టుకుని తనకు మంచి ఆహారాన్ని అందించడం పెద్ద విషయమేమీ కాదు. విజయ్ నవ్వుతూ, చల్లారకముందే తిను మధుశ్రీ అని అంటాడు. అలాగే అని తలను ఊపుతూ లంచ్ బాక్స్ ను తెరిచి తినడం మొదలు పెడుతుంది పవిత్ర. స్టూడియోలో వాళ్ళు పెట్టే ఫుడ్ తో పోలిస్తే ఈ హోటల్లో బెటర్ అనిపిస్తుంది తనకి. అందుకే ఇష్టంగా ఫాస్ట్ గా తింటుంది. కాని సడన్ గా తన గొంతులో ఏదో చిక్కుకున్నట్లు ఫీల్ అవుతుంది. వెంటనే నీళ్ల కోసం చుట్టూ చూస్తుంది. కాని విజయ్ అప్పటికే బాటిల్ మూత తీసి పవిత్ర కోసం రెడీగా పట్టుకొని ఉన్నాడు. పవిత్ర బాటిల్ను తీసుకుని నీళ్లను తాగిన తరువాత బెటర్ గా ఫీల్ అవుతుంది. కాని విజయ్ కేరింగ్ కి ఆమె మనసు ఇంకా బెటర్ గా ఫీల్ అవుతుంది. తర్వాత విజయ్ పవిత్రను స్టూడియోకి కొంచెం దూరంలో దింపి బాయ్ చెప్పి వెళ్లిపోతాడు. పవిత్ర స్టూడియో వైపుకి నడుస్తూ వెళ్తుండగా అదే సమయంలో స్టూడియో దగ్గరికి ఒక గ్రే కలర్ బెంజ్ కార్ వచ్చి ఆగుతుంది. డ్రైవర్ సీట్లో కూర్చున్న సామ్రాట్ స్టూడియో వైపుకి పవిత్ర రావడం చూసి సర్ప్రైజ్ అవుతాడు. హా, పవిత్ర, కరెక్ట్ టైంకి దొరికావు. ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావు. ఎంత ధైర్యముంటే ఆ రోజు నాకు అలా చేస్తావు? ఇప్పుడు చూడు ఈ సామ్రాట్ పవర్ ఏంటో అనుకుంటూ కార్ను ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి కరెక్ట్ గా పవిత్ర ముందు ఆపుతాడు. సడన్ గా ఒక కార్ తన దగ్గరకు గుద్దడానికి రావడం చూసి పవిత్ర షాక్ అవుతుంది. కాని సడన్ గా తన ముందు ఆగిపోగానే కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. ఆ కార్ డ్రైవర్ను తిట్టాలన్నంత కోపం వస్తుంది పవిత్రకి. అసలు ఆ డ్రైవర్ ఎవరు, అతనికి పిచ్చి పట్టిందా అని అనుకుని అతనితో గొడవ పడ్డానికి సిద్ధమవుతూ ఉండగా సామ్రాట్ కారు దిగి పవిత్ర ముందుకు వచ్చి నిలబడ్డాడు. సామ్రాట్, నీకు డ్రైవింగ్ చేయడం కూడా తెలీదా? ఇంకొంచెం అయితే నన్ను గుద్దేవాడివి. కళ్ళు కనిపించడం లేదా అని కోపంగా అరుస్తుంది పవిత్ర.
సామ్రాట్ ఏం మాట్లాడకుండా పవిత్ర చేతిని పట్టుకుని పక్కనే ఉన్న ఒక అమానుషమైన చోటికి లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. పవిత్ర అతని గ్రిప్ నుండి విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది, కాని తన వల్ల కాలేదు. నన్ను వదిలేయ్, నీకు వినిపించడం లేదా? నా చెయ్యి వదులు అంటూ అరుస్తుంది. అయినా సామ్రాట్ పవిత్ర అరుపులను పట్టించుకోకుండా తనను ఒక చెట్టు వెనక్కి తీసుకుని వెళ్తాడు. బలవంతంగా పట్టుకుని ఉన్న సామ్రాట్ చేతుల నుండి చాలా కష్టంగా విడిపించుకుని, నీకు మెంటలా? నువ్వేం చేస్తున్నావ్, యూ ఇడియట్ అని పవిత్ర కోపంతో తిడుతుంది.